వారి కొరకు ఏర్పాటు చేశాడో, ఇశ్రాయేలు కొరకు ఏర్పాటు చేశాడో, ప్రతి ప్రదేశానికి వారిని నడిపించడం కూడా మనం చూస్తా వచ్చాం. ఈ భూలోకంలో ఉన్న జనమంతా కూడా నీ సంతానానికి ఇస్తా అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి యాకోబుకు మరి వాగ్దానం చేయడం మనము చూస్తా వచ్చాము. అలాగే యాకోబు ఇశ్రాయేలుగా ఎలా అయ్యాడు? ఎందుకంటే మనం ఇశ్రాయేల్, యాకోబు అనే పేరు కాదు కానీ మనకు ఇశ్రాయేల్ అనే పేరు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇశ్రాయేల్ గా యాకోబు ఎలా మార్చబడ్డాడు అనే విషయం కూడా మనము ఆదికాండము 32:28 చూసాము. అలాగే 16వ వచనంలో 28వ అధ్యాయం 16, 13, 14లో కూడా మనము ఈ విషయాలన్నీ చూసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత మరి ఎలాగైతే మరి ఇశ్రాయేల్ తో కూడా దేవుడు వాగ్దానం చేసినట్లు ఐల్ గివ్ యూ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు నీకు నేను ఇస్తానన్న వాగ్దానము, ప్రామిస్, ఆ ప్రామిస్ ల్యాండ్ ని మరి ఆయన ఇచ్చిన వాడు. మనము ఇంకొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయం 25వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయము 25 అక్కడ కూడా మనము కేవలము ఈ ప్రామిస్ ల్యాండ్ గురించి ఉన్నటువంటి వచనాలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. సో ముందు జాయిన్ అవ్వని వాళ్ళకి కొంచెం అటుగా ఉండొచ్చు, పూర్తిగా అర్థం కాకపోయినా. అక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయం 25వ వచనాలు మనం చూసినట్లయితే యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత, ఇక్కడ మీకు తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతా ఉన్నాడు. ఏమనంటే నేను మీకు సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్నా, నేను సెలవిచ్చుచున్నట్లు మీకు ఇస్తున్నటువంటి దేశమందు మీరు ప్రవేశించిన తరువాత కొన్ని విషయాలు మీరు చేయాలని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళకు మరలా రూఢిపరుస్తా ఉన్నాడు దేవుడు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళు పనిష్మెంట్ లో ఉన్నారు. వాళ్ళు పనిష్మెంట్ లో ఉన్నప్పుడు ఆ పనిష్మెంట్ నుంచి విడుదలను కలుగు చేసి వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, వారు చేసినటువంటి తప్పుల నిమిత్తమై వారికి కలిగినటువంటి మరి బానిసత్వాలకు వాళ్ళు వెళ్ళినప్పటికీ వారిని విడుదల కలుగు చేసి మరలా తన యొక్క వాగ్దానాన్ని, ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఖచ్చితంగా ఆ ల్యాండ్ కి నడిపిస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పనులు చేయాలి అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ మనము ఆ ఖచ్చితత్వాన్ని మనం చూస్తాం, ఎంత ఖచ్చితంగా ఆయన చెప్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మీరు వెళ్తారు ఖచ్చితంగా, నేను సెలవిచ్చినట్టు మీకు ఇస్తానని ఏదైతే సెలవిచ్చానో ఆ దేశం ముందు మీరు ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత మీరు ఈ పనులు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే మనము ఒకసారి ద్వితీయోపదేశ ఖండము 7వ అధ్యాయము 6వ వచనం కూడా మనం చూద్దాము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, 7వ అధ్యాయము 6వ వచనం కూడా మనము చూసినట్లయితే నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనేను. ఆయన ఏర్పరచుకున్నాడు. మీరు సర్వజనము కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విషయం మనము ఎప్పటికీ మన మదిలో ఉంచుకోవాలి. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మనకేదో టాలెంట్ ఉండి కాదు, మనకు ఆ టాలెంట్ ఆయన ఇస్తా ఉన్నాడు ఆ పని జరిగించుకోవడం కోసం, అంతే కానీ మనకు అది ఉందని చెప్పేసి దేవుడు మనలను ఆ పని కొరకు ఏర్పాటు చేయట్లేదు. ఈ విషయము
ఖచ్చితంగా మన యొక్క హృదయాల్లో ఉండాలి. ఎప్పటికీ ఇది మనము మర్చిపోవడానికి వీలు లేదు. అలాగే మన ఎదుట ఇంకొక పరిచర్య చేస్తున్నటువంటి వారిని చూసినప్పుడు మనము అక్కడ కూడా మళ్ళా ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఈ పరిచర్య చేయడం కోసము దేవుడు మనకి ఈ టాలెంట్ ఇచ్చింది, ఇచ్చాడు. వాళ్ళు ఆ పరిచర్య చేయడం కోసం వాళ్ళకు దేవుడు ఆ టాలెంట్ ఇచ్చాడు. ఇద్దరికి ఇచ్చిన వాడు దేవుడే. అంత మాత్రం ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కానీ వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది కాబట్టి వాడుకోవట్లే, ఆయన ఇచ్చి వాడుకుంటున్నాడు. ఈ విషయాన్ని మనము ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ఏమని? మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదయ్యా. అలా అనుకోకండి. అందరికంటే మీరేదో గొప్పవాళ్ళని చెప్పేసి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. ఇంకా చెప్పాలంటే సమస్త జనముల కంటే మీ లెక్క తక్కువే. ఇంకా చెప్పాలంటే అందరికన్నా మీ లెక్క తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహు బలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. మిమ్మల్ని ఆయన మీరు ఎక్కువ ఏర్పరచుకోలేదు, కానీ లెక్కకు మీరు తక్కువైనప్పటికీ మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఇంకొక మాట కూడా సెలవిస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుడు చక్కగా మాట్లాడుతా ఉన్నాడు. ఏంటి అంటే, ఒకవేళ నిన్ను బట్టి అని కూడా నువ్వు అనుకోవడానికి లేదు. ఇది నీ తండ్రులకు ఇచ్చినటువంటి, నీ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము. దానిని నెరవేర్చడం కోసం నేను నిన్ను వెంబడిస్తా ఉన్నా. ఆయన వాగ్దానం చేశాడు, అది నెరవేరుస్తాను. నెరవేర్చిన తర్వాత మీరు ఈ పనులు చేయాలని చెప్పినటువంటి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఇది మీ వల్ల కలిగింది కాదు. ప్రేమించి యెహోవానే ప్రేమించి తన పితరులకు తన తండ్రులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. దానికోసము ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ యెహోవా తన బాహుబలము చేత వారిని విడిపించి తీసుకొచ్చి తను ప్రామిస్ చేసినటువంటి ఆ ల్యాండ్ లో వారిని ప్రవేశపెడతా ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా దేవుడు స్పష్టీకరణ చేస్తా ఉన్నాడు. ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నాడు. కేవలము యెహోవా యొక్క ప్రేమ, అలాగే ఆయన యొక్క బాహుబలము, అంతేకాని మనదంటూ ఏమీ లేదు, అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేక చోట్ల మనము మన యాజక రాజులము అన్నట్లు, అలాగే మనము దేవుని బిడ్డలము, ఆయన కింగ్, మనము ఆయన బిడ్డలం కాబట్టి మనము ప్రిన్సెస్లము కాబట్టి మనము రాజకుమారులాగా రాజకుమార్తెలాగా ఉండాలని చెప్పేసి, అది వేషధారణలో కాదు, అది ఆత్మీయ విషయం. అది ఆత్మీయ విషయము. వేషధారణల గురించి దేవుడు అలా మాట్లాడలేదు. ఆ విషయం కూడా మనము, అంటే అలాంటి మాటలు వింటా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు ఆ మాట చెప్పింది ఏ సందర్భంలో, ఎలాగునా ఆ విషయాన్ని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు అన్న విషయాన్ని మనము అవి జ్ఞాపకం చేసుకోవాలి. అవి జ్ఞాపకం చేసుకొని మనము అతిశయపడడానికి వీలు లేదు. మనం అతిశయపడితే అది దేవుణ్ణి బట్టి మాత్రమే. ఆయన బాహుబలము మనలను విడిపిస్తా ఉంది. మన పాపం నుంచి ఆయన బాహుబలం మనల్ని విడిపించింది. ఆయన మనం ప్రేమించి ప్రత్యేకపరుస్తా ఉన్నాడు. ఇంకా గొప్ప మాట చెప్పాలి అంటే, ఇది ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి వాగ్దానము. మనం ఇశ్రాయేలు కాము కదా. ఆయన కృప. అన్యజనులమైన మనము యోహాను మనము మత్తయి సువార్తలో ఆ విషయాలు కూడా చూసుకుంటూ వచ్చాము. వాళ్ళు ఆయనను నిషేధించారు, ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేయలే.
మొన్న తిన్నావు కదా బానే. ఆయనను వాళ్ళు తినలేదా? యాక్సెప్ట్ చేయలేదు, తిన్నట్టే తృణీకరించారు. మాట్లాడుతావు. కానీ అది అన్యజనుల ఎదుకు వెళ్ళింది ఆ రక్షణ. మంచిగున్నాయి. నిన్ననే తెచ్చింది. ఆ అన్యజనుల గుంపులో మనం ఉన్నాము. పురుగులు అవి మనము అందుకే ఏర్పరచబడిన ఎందుకు వారం కూడా పురుగులు కాదు. పట్టినాక దాకా ఉంచు. కానీ ఒలిచేస్తాయి. ఆయన రక్షణ మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన మన ఎక్కువ దగ్గరకు అంటే వచ్చినప్పుడు అట్లా మనము ఒలుస్తానా? స్వీకరించినటువంటి వారము. నేను చూపిస్తా. మనము స్వీకరించినటువంటి వారము. ఇందులో కూడా కానీ చెత్త అక్కడిక్కడ మనదేం లేదు. అది కేవలము ఆయన కృప. చెత్త ఆయన ఏయ్ కృప. తన్నులు తింటూ మనము నేను ఆయన చెప్తున్నా. ప్రణాళికలోకి రావడం కూడా ఆయన కృప అన్న విషయం మనము ఇక్కడ చూడాలి. ఇట్లా అలాగే చూడు నాన్న, మనం ఇట్లా ముందుకు ఉంటాయి. వెళ్తే ఇంగో ఇట్లా లేవి first. కాండంలో ఇంకొన్ని First side వచనాలు తీసేసి. మనం చూసుకొని ఈ రోజుతో మనము ఈ ప్రామిస్ ల్యాండ్ గురించి మనము ముగించుకుంటాము. లేవి కాండము 26వ అధ్యాయం కూడా ఒకసారి చూసినట్లయితే సో అక్కడ ప్రామిస్ ల్యాండ్ గురించి ఏముందనేది ఒకసారి చూద్దాము. ఏది? నిజమా? మొత్తం ఉందా? లేవి కాండము 26వ అధ్యాయము ఏదుంది పురుగు? 27 నుంచి ఏడుంది? 27 నుంచి చదువుతా ఉన్నాను. నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన యెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను. రేకబే. నేనే మీ పాపములు బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించేదను. మీరు మీ కుమారుల మాంసమును ఇదంతా చూసి ఇక్కడ మనకు మెయిన్ ఇక్కడ సో ఆయన ఇప్పుడు మనం చూసినట్లు ఆయన బాహుబలం మనలను విడిపించింది. ఆయన బాహుబలము విడిపించింది. దేని నుంచి విడిపించిందంటే ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి, పనిష్మెంట్ నుంచి ఆయన మనలను విడిపించడము జరిగింది. సో ఎందుకు అంటే ఆ బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళారంటే దేవుని యొక్క మాటను వినకపోవడం వల్ల ఏర్పాటు చేయబడ్డారు. కానీ దేవుని మాటను తృణీకరించడం వల్ల వారిని దేవుడు పనిష్మెంట్ కి వారిని దేవుడు అప్పచెప్పడం మనం ఇక్కడ చూస్తాము. నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన యెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను. మళ్ళా ఇంకా మళ్ళా ద్వితీయోపదేశ కాండము ఇక్కడ వాళ్ళని పనిష్మెంట్ చేస్తానని పనిష్మెంట్ ఇస్తానని చెప్తున్నటువంటి దేవుడు మళ్ళా మనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3 నుంచి చూసినట్లయితే 2 నుంచి చూద్దాము లేదా ఫస్ట్ నుంచి చూద్దాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులు అన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారిని వినిన యెడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోకి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశం నుండి దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దానిని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటక నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోగట్టుకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. మాట వినకపోతే చెరకు అప్పగిస్తానని కూడా చెప్తా ఉన్నాడు. అయితే దాని నుంచి ఎప్పుడైతే ఆయన పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో మరలా సేవిస్తారో అప్పుడు మరలా విడిపించి ఎక్కడ ఉన్నప్పటికీ మీలో ఎవరైనా ఆకాశ దిగంతముల వరకు వెళ్ళినా సరే అక్కడ నుండి కూడా ఎక్కడ ఉన్నా సరే అక్కడ నుంచి మరలా తీసుకొచ్చి
సమకూరుస్తాను. సమకూర్చి ఏదైతే మీకు వాగ్దానం చేశానో ఆ యొక్క భూమిని, ఆ ప్రాంతాన్ని మరలా మీ స్వాధీనపరుస్తాను. అయితే చేయవలసిన పని ఏంటి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరును సంతతి వారు కూడా వినాలి. ఇది ఇంపార్టెంట్. వినాల్సిన అవసరత ఉంది. ఆయన పనిష్మెంట్ చేయడం మాత్రమే కాదు, కానీ దాని నుంచి కూడా ఆయనే విడిపిస్తా ఉన్నాడు. మరలా చేసినటువంటి వాగ్దానాన్ని పక్కన పడేయకుండా, ఇతను ఈ తప్పు చేశాడు కదా, ఇతనికి ఇది వద్దు అని చెప్పేసి ఇంక నువ్వు దానికి అర్హుడవు కాదు అని చెప్పి వదిలిపెట్టట్లేదు ఆయన. ఆయన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానము ఓన్లీ ఇతనికి కాదు కదా, వాళ్ళ పితరులకు కదా ఇచ్చాను వాగ్దానము, ఇతనికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అలా కూడా వదిలిపెట్టట్లేదు. మాట ఇచ్చిన వాడు నెరవేర్చకుండా ఉండటకు ఆయన మానవుడు కాడు. విషయం ఏంటి అంటే ఈ వాగ్దానము ఆయన చేసిన, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చడం కోసం తరతరాలు దేవుడే వెంబడిస్తా ఉన్నాడు మానవులను. ఎందుకంటే ఆయన ప్రేమను బట్టి, ఆయన బాహుబలమును బట్టి, కృపా వాత్సల్యమును బట్టి, కృపను బట్టి ఆయనే వెంబడిస్తా ఉన్నాడు. ఆయనే వెంబడిస్తా ఉన్నాడు. మరలా అలాగే మనము ఇప్పుడు అది చూడట్లేదు, కానీ జకరియాలో చూసినట్లయితే 6:15 చూసినట్లయితే అక్కడ కూడా ఆ టెంపుల్ ని రీబిల్డ్ చేయడము, అంటే చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేల్ మళ్ళా కట్టబడ్డము మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము. వాళ్ళని మరలా తీసుకొస్తాననేది మనం చూసాము. ఇప్పుడు ఎక్కడున్నా సరే, ఇప్పుడు మనకు తెలుసు, మొన్ననే ఇశ్రాయేల్ కట్టబడింది, చిన్న దేశము. మొన్న చెదరగొట్టబడి మొన్ననే కట్టబడతా ఉంది. ఇప్పటికి మరి దానికి స్వాతంత్రం వచ్చింది, కానీ ఇప్పటికి ఇంకా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అనేక చోట్ల ఉన్నారు ఇశ్రాయేల్. వాళ్ళు ఇంకా సమకూర్చబడలేదు. దేవుడైతే వాగ్దానం చేస్తా ఉన్నాడు, భూ దిగంతంలో ఉన్నా సరే మరలా చేరుస్తాను. అది దేవుడి వాగ్దానం. ఇశ్రాయేల్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు మరలా ఇశ్రాయేల్ ఆ దేశంలోనే దేవుడు ఎక్కడైతే వాగ్దానం చేశాడో ఆ ప్రదేశానికి రావాల్సిందే. ఆయన రప్పిస్తాడు, ఆయనే రప్పించుకుంటాడు. అలాగే చివరిగా మనము యెషయా గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, మరి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము మన దాకా కూడా వచ్చింది, మనం చూడొచ్చు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. ఆయన చేసినటువంటి వాగ్దానము అబ్రహాం నుంచి చూసుకున్నాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత వరుసగా వచ్చినట్లయితే ఇక్కడ దావీదు, ఆ తర్వాత దావీదు కుమారుడుగా పిలువబడినటువంటి దేవాది దేవుడైన యేసు ప్రభు, ఆయన మరలా మన కొరకు రాబోతా ఉన్నాడు. తనకు స్వకీయ జనంగా మనలను తనతో పాటు తన దగ్గర ఉంచుకొని నిమిత్తమై, తనతో పాటు ఏలుబడి చేయు నిమిత్తమై మనల్ని వెళ్ళడానికి ఆయన మరలా వస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఆయన వాగ్దానము తప్పిపోలేదు.
ఎక్కడ కూడా తప్పిపోలేదు. కేవలం మనిషి చేసినటువంటి మనిషి యొక్క స్వార్థాన్ని బట్టి, మనిషి యొక్క మరి అవిధేయతను బట్టి వారు చెరలోకి వెళ్ళడం జరిగింది. కానీ మరలా అక్కడి నుంచి కూడా దేవాతి దేవుడే విడిపించి తన బాహుబలం చేత మరలా సమకూర్చి దావీదుతో కూడా వాగ్దానం చేస్తూ తన సింహాసనాన్ని నిత్యమైన సింహాసనంగా, నిత్యమైనటువంటి నిత్యులకు రాజు దేవాది దేవుడైన యేసు ప్రభు ఆయన మరలా మన కొరకు రాబోతా ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నుంచి అబ్రహాం దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్, ఇక్కడ యేసు ప్రభు దాకా దేవుని యొక్క వాగ్దానం, భూమిలో వారి యొక్క ప్రయాణము, వారి కూర్చున్నటువంటి విషయాలు మనము చూసుకుంటూ వచ్చాము. సో మేము ఇందాకలా మరి మనం మాట్లాడుకున్నట్లు ఎక్కడ చూసినా దేవుని సృష్టిలో ఎక్కడ చెడు లేదు, కానీ మానవుడే సమస్తాన్ని చెరుపుకుంటూ వచ్చాడు. సమస్తాన్ని మానవుడే చెరుపుకుంటూ వచ్చాడు. పనిష్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నీతి మంత్రులకు వచ్చే పనిష్మెంట్, నీతి మంత్రులకు వచ్చే పనిష్మెంట్ కాదు, కానీ అవి శ్రమలు. మాట వినని వారికి వచ్చేవి శ్రమలు. ఈ రెండు విషయాల్లో కూడా మనము అది గమనించుకుంటూ ఉండాలి. మనం ఇతరులను మనమేమి జడ్జి చేయాల్సిన అవసరంలా. నువ్వు తప్పు చేసావు, యోబును వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినట్లు నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఇది వచ్చింది అయ్యా అని చెప్పేసి అది ఒప్పుకోయ్యా, నీకు అది పోతుంది అని చెప్పేసి. కానీ ఎవరికి ఆ జడ్జి చేసే అర్హత ఎవరికి లేదు. ఎవరికి ఆ జడ్జి చేసే అర్హత లేదు. నీతి మంతులమా కాదా అనేది మనకు తెలుసు, ఎవరికి వాళ్ళకి తెలుసు. ఎవరి హృదయం వారిని పరిశోధిస్తుంది. ఎందుకంటే ఆ హృదయంలో నివసించేవాడు దేవుడు కాబట్టి, దేవుని ఆత్మ మన హృదయంలో నివసిస్తా ఉంది కాబట్టి, ఒకవేళ దేవునికి మన హృదయంలో స్థానం మనం ఇవ్వకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఆయన మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి దేవుడు కాబట్టి మనకు తెలుసు మనకు వస్తున్నటువంటి శ్రమ మనం నీతి మంతులం కాబట్టి వచ్చిందా, లేదా దేవుడు మనల్ని పరీక్షిస్తా ఉన్నాడా, లేదా మనకు పనిష్మెంట్ వస్తా ఉందా, అది మనకు తెలుసు. కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అది కొంచెం ఆగి పరిశీలన చేసుకుంటూ ఒకవేళ మనము అవిధేయత ఎక్కడైనా చూపించినట్లయితే దేవుని యొద్ద పశ్చాత్తాపడి దాని నుంచి విడుదల పొందవచ్చు. అలాగే ఒకవేళ ఎక్కడ యోబు అంటాడు నేను ఎక్కడ తప్పు చేయలేదని, ఎందుకంటే యోబుకు తెలుసు ప్రతి విషయంలో కూడా నీతిమంతుడుగా ఉంటా ఉన్నాడు. దేవుడే అక్కడ మనకు సెలవిస్తా ఉన్నాడు. ఆ యొక్క తరంలో యోబు నీతిమంతుడుగా ఉన్నాడు. మనం చెప్పుకోగలమా? ఏదైనా శ్రమలు వస్తా ఉన్నప్పుడు మనం తక్కువ గుర్తుకొస్తుంది కదా, నీతిమంతునికి వచ్చే శ్రమలు అనేకములు అని. యోబు కాలంలో, యోబు తరంలో యోబు నీతిమంతుడు. కానీ మన గుండెల మీద మనం చేతులు వేస్తామని చెప్పగలమా? నేనైతే చెప్పలేను. నా నీతి మురికి గుడ్డ వంటిది. బహుశా మనము పరిశీలన చేసుకోవాలి. నాకు వస్తున్నటువంటి శ్రమల వెనక బహుశా నా యొక్క అవిధేయత కూడా ఉందేమో. కొంతవరకు దేవుడి కోసం దేవుడు పని చేస్తా ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వస్తా ఉంటాయి. అయితే అది కూడా మనకు అర్థమవుతుంది. పనిష్మెంట్ అనేది మన తప్పు వల్ల వస్తుంది, మన అవిధేయత వల్ల వస్తుంది. మనం చేసిన తప్పు వల్ల పనిష్మెంట్ వస్తుంది. శ్రమలు పరిశీలన కోసము, పరీక్ష కోసము, లేదా దేవుని వెంబడిస్తా ఉన్నాం కాబట్టి వస్తాయి. ఈ రెండిటికి వ్యత్యాసం కూడా మనకు తెలియాలి. ఆ రెండు విషయాలకు వ్యత్యాసం
మనకు తెలిసినప్పుడు కరోనాలకి వచ్చి దీనికి ఒక క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం స్థిరంగా ఉంటుంది. ఓవరాక్షన్ చేయకండి మీరు. ఇప్పుడు కరోనా ఎట్లా వచ్చిందో క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితం ఎప్పుడు స్థిరంగా ఉంటది అంటే ఈ రెండింటికి వ్యత్యాసం తెలియాలి. ఈ రెండింటికి వ్యత్యాసం తెలిసినప్పుడు ఎలా అంటే ఒకవేళ ఎప్పటికీ నీతిమంతుకు కలిగే శ్రమలు అనేకములే అనుకుంటూ ఉన్నాడంటే బుద్ధిహీనుడనే చెప్పుకోవాలి. అలా అనుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఒకవేళ తన పాపం తను చేసిన తప్పు ఏదైతే సరి చేసుకోవాల్సింది ఉందో తన నీతిమంతుడు కాబట్టి తనకు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి అనుకుంటా ఉన్నప్పుడు పాపం గురించి తన ఆలోచన చేయడు. దాని గురించి పాప విముక్తి కలగదు, పశ్చాత్తాప పడడు కాబట్టి అప్పుడు దాని నుంచి విడుదల రాదు, తర్వాత విశ్వాసంలో పడిపోతాడు. కానీ ఆ విషయాన్ని గ్రహించగలిగితే నిరీక్షణ కలిగి దేవుని సమయం వరకు ఎదురు చూస్తూ దేవుణ్ణి తర్వాత జరిగిన కార్యాన్ని బట్టి విడుదలను బట్టి దేవుని మరలా మహిమపరుస్తూ దేవుని ఎదుట సంఘం ఎదుట అనేక జనముల ఎదుట అన్య జనుల ఎదుట కూడా సాక్షిగా నిలబడతాడు. ఇదే విశ్వాసికి విశ్వాసి యొక్క విజయానికి రహస్యం. విశ్వాసి యొక్క ఆ స్థిరత్వానికి స్థిరంగా నిలబడడానికి ఇది రహస్యము. ఈ యొక్క ఈ దినం ఈ రోజు మనం ఈ విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాము. ఇంకెప్పటికీ మన విషయాన్ని మర్చిపోకూడదు. మనకి ఏదైనా వస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మనం పరిశోధన చేసుకోవాలి. మనకు మనమే ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇతరులు కూడా ఏలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి మన పరిచర్యలో ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తా ఉన్నప్పుడు అది మన కళ్ళకి అది పరిచర్యకు నష్టం కలిగిస్తా ఉంటుంది. ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని కోల్పోతాడు దానివల్ల అని అది క్షేమకరం కాదు. అది వాక్యానికి విరోధం అన్నప్పుడు దాన్ని ఖండించొద్దని చెప్పట్లా, ఖచ్చితంగా ఖండించాలి. అలా ఖండించకపోవడం కూడా తప్పే. ఆ ఖండించకపోతే ఆ పాపాన్ని ఆ తప్పుని మనం ఎంకరేజ్ చేసినట్లు దేవుడు అది మనకు చూపించాడు. దేవాలయంలో విక్రయ విక్రయాలు జరుగుతా ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఖండించాడు. ఆయన ఏముందిలే వాళ్ళే తెలుసుకుంటారు అనుకుంటే దేవుడు అలా చెప్పలా. వాళ్ళే తెలుసుకుంటారులని దేవుడు వదిలిపెట్టలా. దేవుడు అక్కడికక్కడ వాళ్ళని కడిగి వేసేసాడు. నేటి విశ్వాసంలో ఇది కూడా కరువు అవుతా ఉంది. ఎలా అంటే వాళ్ళు గొప్ప భక్తులు అంటే ఎలా అంటే అంటే వాళ్ళని మనం ఏదైనా అంటే తప్పేమో. దేవుని బిడ్డలు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుడే చూసుకుంటాడులే. దేవుడే చూసుకునేటట్లయితే నువ్వెందుకు, నీకెందుకు అప్పగా చెప్పాడు పరిచర్య? నిన్నెందుకు ఆ గ్రూప్ లో ఉంచాడు? ఆ టీంలో నిన్నెందుకు ఉంచాడు? ఆ సంఘంలో నిన్నెందుకు ఉంచాడు? నీకేం పట్టదా? సంఘ పరిచర్యలో నీకెంత బాధ్యత ఉందో సంఘంలో జరుగుతున్న ప్రతి విషయాలకు నీకంతే బాధ్యత ఉంటుంది. సహకరించే విషయంలోను, ఖండించే విషయంలోను, ప్రేమించే విషయంలోను, పెట్టే విషయంలోను ఖచ్చితంగా బాధ్యత ఉంది. ఎందుకు అంటే మన సంఘాన్ని ప్రేమిస్తున్నట్లయితే, మనం పరిచర్యను ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క తప్పు మరలా రిపీట్ అవ్వకుండా, అది సంఘానికి క్షేమము కాదు కాబట్టి దాన్ని అక్కడికక్కడ ఆపేయాలి. కాబట్టి మనం దాన్ని వ్యతిరేకిస్తాము. నాకెందుకులే, ఇప్పుడు ఏదైనా మాట్లాడితే నాది తప్పు అయిపోతుంది, నన్ను ఏలెత్తి చూపిస్తారనుకుంటే అక్కడ నన్ను నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి లేదా బాధ్యత రహితమైనటువంటి జీవితము. నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తా ఉన్నప్పుడు దాన్ని నేను వెంటనే ఖండించకపోతే వాళ్ళు ఆ పొరపాట్లు పెద్ద పొరపాట్లుగా అయిపోతాయి. వాళ్ళ జీవితానికి అదొక పెద్ద అక్రమమైనటువంటి పరిస్థితి అయిపోతుంది. దానివల్ల వాళ్ళ జీవితం నాశనం అవ్వచ్చు, ఎదుటి వాళ్ళ జీవితం కూడా నాశనం చేయొచ్చు. వాళ్ళు నేను వాళ్ళని ప్రేమిస్తా ఉన్నాను, వాళ్ళ పట్ల నాకు బాధ్యత ఉంది అంటే అది నేను మొదట్లోనే తుంచివేయాలి. ఖచ్చితంగా నేను వాడిని కొడతా ఉన్నప్పుడు వాడు నన్ను తప్పుగా అనుకోవచ్చు, నా మీద ద్వేషం పెంచుకోవచ్చు, నా మీద కోపం పెంచుకోవచ్చు. కానీ
వాడికి తెలివి వచ్చిన రోజున వాడు గ్రహిస్తాడు. ఆ రోజు లేదా వాడికి మళ్ళా పిల్లలు పుట్టినప్పుడైనా గ్రహిస్తాడు. వాడి పిల్లలు తప్పు చేస్తా ఉన్నప్పుడు అది చూస్తా ఉన్నప్పుడైనా గ్రహిస్తాడు. నన్ను ఆ రోజు నా తల్లి శిక్షించి ఉండకపోతే నేను క్రమంలో ఉండేవాడిని కాదు. లేదా నన్ను నా తల్లి ఆ రోజు నా తల్లిదండ్రులు నన్ను ఆ రోజు నన్ను శిక్షించలేదు కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను అనే మాట వాళ్ళకు తెలివి వచ్చినప్పుడు లేదా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది సంఘానికి కూడా. సంఘం అంటే ఇప్పుడు చర్చి కట్టుకొని ఆరాధన చేసుకునే ఆ స్థలమే కాదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు దేవుడి నామమున కూడుకుంటున్నామో అదే సంఘము. అదే సంఘము. ఇప్పుడు గ్రూపులుగా ఉంటా ఉన్నాము, అది సంఘమే. అది ఎలా అనుకుంటే దేవుడు సంఘాన్ని తీసుకువెళ్తా అన్నాడు. దేవుడు సంఘాన్ని తీసుకువెళ్తా అన్నాడు. ఇప్పుడు ఒక మారుమూల ప్రాంతంలో ఒక విశ్వాసి, ఒక వ్యక్తి, ఒక అన్యురాలు రక్షించబడింది. ఆ యొక్క ప్రాంతంలో ఎక్కడ చర్చ లేదు. అంత మాత్రాన ఆమె విడవబడుతుందా? దేవుడు సంఘం ఎత్తబడుతుంది అన్నాడు కదా. ఆ వ్యక్తి విడవబడుతుందా? కాదు. అలా చెప్పలేదు దేవుడు. మనం పరిస్థితులు గమనించుకుంటూ మన బాధ్యత ప్రతి విషయంలో ఉంది. సంఘాన్ని ప్రేమిస్తా ఉన్నాము అంటే బాధ్యత కూడా ఉంది, సరి చేయాల్సిన అవసరత కూడా ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఖచ్చితంగా అనుకుంటారు, నేను ద్వేషిస్తారు. అయినా క్రీస్తును ప్రేమిస్తున్నట్లయితే క్రమము ఇక్కడితోనే రావాలి, ఇక్కడే స్టార్ట్ అవ్వాలి. ఈ విషయాన్ని మనము ఈ విషయంలో గట్టిగా ఖచ్చితంగా నిలబడాలి. ఇది సంఘ కాపరికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఇది అవసరము. ప్రతి క్రైస్తవుడికి ఇది అవసరము. ఈ విషయాలు నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఈ విషయాలు నేర్చుకోవాలి. మనం మన చుట్టుపక్కల చూస్తాం, మన ఆఫీస్ లో కానివ్వండి, మన ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఎక్కడైనా ఏదైనా గొడవ జరుగుతా ఉన్నప్పుడు అక్కడ ఉంటారు, వెళ్ళి వాళ్ళని ఆపే వాళ్ళు ఉంటారు. ఆపితే అది వచ్చి నాకు తగులుతుందేమో అని చెప్పేసి ఆగిపోయే వాళ్ళు, ఆపకుండా నాకెందుకు అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది చూస్తూ బాధపడతా ఉంటారు. ఈ రకమైన గుర్తు ఉంటది. కానీ అది నాకు తగిలినా పర్లేదు, ఒకవేళ నేను వెళ్ళి ఆపకపోతే వాళ్ళిద్దరు ఒకరినొకరు పొడుచుకొని లేదా ఇంకా ఎక్కువ కొట్టుకొని చచ్చిపోతారేమో అనుకుని ముందుకు వెళ్తాడే, వాడు నిజమైనటువంటి మనిషి. ఒకవేళ ప్రాణం కోల్పోతాడేమో కానీ ఇంకొక 2 ప్రాణాలు నిలబడతా ఉన్నాయి. ఇక్కడ మనమేమి వెళ్ళి ప్రాణాలు అర్పించమని చెప్పట్లేదు, కానీ మన ప్రాణం ఏమి ఊరికే వెళ్ళిపోదు. అది దేవుని వశంలో ఉంది. దేవుడు చిత్తం లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలదు. అక్కడ ఏదో జరుగుతా ఉన్నప్పుడు మనం వెళ్తే అక్కడ దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రేమ లేకుండా అక్కడ ఏది జరగదు. నిన్ను ద్వేషించినా కానీ, నిన్ను ప్రేమించినా కానీ అక్కడ దేవుని ప్రేమ లేకుండా జరగదు. దేవుడు అదే మాట చెప్తా ఉన్నాడు, నిన్ను ఎంచుకున్నానంటే నిన్ను బట్టి కాదు, నువ్వేదో గొప్ప జనాంగం అని కాదు. అలా చూడాలంటే అందరికన్నా లెక్కన ఇది తక్కువ. అది ఆయన ప్రేమ, ఆయన కృప. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇలాగున మన యొక్క క్రైస్తవ జీవితం అంటే ఏదో వెళ్ళేసేసి ప్రే చేసుకున్నామా, చర్చికి అటెండ్ అవుతున్నామా, వస్తున్నామా, కొన్ని ప్లేసెస్ లో ప్రార్థనలకు వెళ్తా ఉన్నామా, ఇది కాదు. అది ఎవరైనా చేయగలరు. అది అవిశ్వాసులు కూడా చేయగలరు. మనతో పాటు మన ఫ్రెండ్స్ రమ్మంటే రాలేరా? వస్తారు. కానీ మనకంటూ ఒక బాధ్యత ఉంది. నా ఇంట్లో నేను ఉన్నానంటే, ఒక ఫంక్షన్ నా ఇంట్లో జరుగుతా ఉందంటే ఆ ఫంక్షన్ లో నాకు బాధ్యత లేదా? అందరితో పాటు నేను పని చేయాలి. అలా పని చేయకపోతే పనికి మాలినోడా అంటారు. ఎందుకంటే ఆ ఇంట్లో అది నా ఇల్లు, నేను పని చేయకపోతే నేను పనికి మాలినాను, ఆ పనికి నేను మాలినదాను, నాకు బాధ్యత లేదు, బాధ్యత లేని దానను.
పురుగులు ఎందుకు పడతాయి అక్క? ఇంకా ద్రోహిని అందరు కష్టపడతా ఉంటే చూస్తా ఉన్నాను. నేను ద్రోహిని ఉడికితే మంచిగా అక్కడ అందరితో పాటు నాకు దేవుడు నన్ను నా కుటుంబ సభ్యునిగా చేశాడు నేనే వండుతాను. అంటే అన్ని విషయాల్లో కూడా నాకు పాలి భాగం ఉంది. బైబిల్ కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, ఖడ్గమైన మనం తెలుసుకునేటివి అడుగు. ఈ విషయాలు మనము కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నాకు కావాలి. సరి చేసుకుంటూ అన్ని వేళలో ఇది జ్ఞాపకం చేసుకుంటూ మనము ముందుకు వెళ్ళాలి. నువ్వు ఓవరాక్షన్ చేయకు. అదే అడుగు. దేవుడు అలాగున మనందరినీ ఆయన కృపతో ముందుకు నడిపించును గాక. ఆమేన్. అడుగుతుండు. ప్రైజ్ లార్డ్. వీర సిస్టర్, మీకు ఏమన్నా అవకాశం ఉంటే ఒక పాట పాడండి. లేని